భక్తివన్ ప్రేక్షకులకు సాదర సాయిరాం. మనకి వాచ్ అనే మాట గురించి మనం గత 3 వారాలుగా చెప్పుకుంటున్నాం. ఈరోజు వాచ్ యువర్ క్యారెక్టర్ నెక్స్ట్ వచ్చేది WATCHలో సి చెప్పుకుంటున్నాం మనం. వాచ్ యువర్ క్యారెక్టర్ అని. అంటే క్యారెక్టర్ అంటే ఏమిటండి? వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే మనకి అసలు ఇంకా వ్యక్తిత్వం క్యారెక్టర్ అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరు? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుణ్ణి మించిన అంటే ఒక మాట, ఒక భార్య, ఒక పత్ని అని ఒక మాటకి కట్టుబడి విలువలకి అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని. ధర్మం ఎలా ఉంటుందో రాముని చూస్తే తెలుస్తుంది అని చెప్తారు. అంటే ఎట్లా ఏకపత్ని వ్రతం చేస్తూ ఉంటే అదే దీన్ని చూడండి. అదే టైంలో ఉన్న రావణాసురుడు ఏం చేశాడు? ఇప్పుడు అంతమంది భార్యలు ఉన్నారు, అంతమంది మనకి వాళ్ళ అంతఃపురంలో కాంతలు ఉన్నారు. ఎవరిని చూసి నచ్చితే వాళ్ళందరినీ తెచ్చుకునే సౌలభ్యం ఉంది. బోళ్ళు మందిని చెరపట్టి తీసుకొచ్చాడు. ఇంతమంది ఉన్నా కూడా పరపురుషుడి భార్యని చూసి మోహించి చెరపట్టి తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. అంటే అసలు ఇద్దరికీ కూడా రాముడికి కూడా రాముడు ఏం చేశాడండి? సీత తన దగ్గర లేనప్పుడు చెరపట్టి తిని తీసుకెళ్ళినప్పుడు తన వియోగం కలిగినప్పుడు కూడా ఏం చేశాడు? ఆవిడ తలపులతో దుఃఖించి ఆవిడని ఎలా మళ్ళీ ఆ చెర నుంచి విడిపించి తన దగ్గర తెచ్చుకోవాలి అని ఆలోచించి దానికి కార్యాచరణ చేశాడు తప్ప రాజులకి చాలా సహజమైన లక్షణం ఏంటి? ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు వాళ్ళు. అలాంటిది అలా చేసుకోకుండా తను ఏం చేశాడు? ఒకటే పత్ని నాకు అని చెప్పేసి ఆ భార్య తలంపులతోనే తన జీవితం గడిపాడు. అలాగే పితృవాక్య పరిపాలన, తన తండ్రి తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం తన అడవికి ముందు రోజు రాత్రి రేపొద్దున నీకు పట్టాభిషేకం అని చెప్తే ఎంత చక్కగా స్థితప్రజ్ఞతతో ఆనందం మరీ ఎక్కువ లేకుండా తీసుకున్నాడో, తర్వాత మళ్ళీ మొన్నాడు పొద్దున పిలిచినప్పుడు మళ్ళీ నువ్వు అడవికి వెళ్ళాలి 14 ఏళ్ళు అని చెప్పినప్పుడు అంతే స్థితప్రజ్ఞతతో దాన్ని కూడా శిరసావహించి తండ్రి ఆజ్ఞ అని చెప్పేసి మా కారడవులకి బయలుదేరి వెళ్ళిన వ్యక్తిత్వం రాముడిది. మనందరం కూడా దేశ విదేశాల నుంచి మొన్న జనవరి 22వ తారీఖు ఎంత అద్భుతంగా అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ జరిగినప్పుడు ఎంత పండగ చేసుకున్నామండి. ఎందుకని? ఎప్పటి త్రేతాయుగము, ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. 5,000 సంవత్సరాల పైన 5,200 సంవత్సరాల పైన అయిపోయిందే. ఇన్ని యుగాలు గడిచినా కూడా ఒక ఊరిలో చిన్న పల్లెటూరులో అయినా కూడా రామాలయం లేని ఊరుందండి? అలాగే రాముడికి ప్రతి సంవత్సరం కళ్యాణం చేయని ఎక్కడైనా ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఒక వేడుక కానీ హిందువులకు ఉన్నదా? లేనే లేదు. అంటే ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా తన వ్యక్తిత్వం వల్ల శ్రీరామచంద్రుడు ఇన్నేళ్ళు కూడా ప్రజల మనసుల్లో ఉండిపోగలిగాడు. నిజమైన దీపావళి ఈ సంవత్సరం మనం 2 సార్లు దీపావళి చేసుకున్నాం. మొన్న రాముడి పట్టాభిషేకం అక్కడ మన రాముడి విగ్రహ ప్రతిష్ఠ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు కూడా చూసి ఎంతో ఆనందం. అంటే ఏమిటి? ఆ రాముడికి అక్కడ ప్రతిష్ఠ జరిగితే మనందరం మన ఇంట్లో ఒక పిల్లవాడో మన మనిషి మన ఇంట్లో వ్యక్తికి అంత చక్కటి సత్కారం జరిగినంత ఆనందం మనం అనుభవిస్తూ ఎంతో చక్కగా ఆ రోజు గడిపామనేది మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అట్లాగే మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టే మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే గౌరవం కూడా ఉంటుంది కదండి. అంటే కూడా మనతో నిలిచిపోతుందా మన వ్యక్తిత్వం? అంటే గులాబీ పువ్వు ఎక్కడున్నా కూడా ఎట్లా అయితే దాని వాసన అన్ని చోట్లకి ఆ వాసన అనేది వెళ్తూ తన పరిమళాన్ని ఎలా వెదజల్లుతుందో, వ్యక్తిత్వం కూడా చక్కగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ క్యారెక్టర్ వల్ల వాళ్ళు చాలా గొప్ప పేరు తెచ్చుకుంటారు. ప్రతి మనిషిలో మనం మామూలుగా సమాజంలో చూసినప్పుడు మనకి ఈర్ష్య అసూయ అనేవి అందరిలోనూ కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళని మనం ఇంకోళ్ళ ముందు పొగిడాం అనుకోండి, ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కాకుండా 3వ వ్యక్తి ఉన్నాడు. 2వ వ్యక్తి దగ్గర మొదటి వ్యక్తిని పొగిడాడు అనుకోండి. పొగిడితే ఆ 2వ వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఇదేమిటి ఇట్లా ఆయన్ని పొగుడుతున్నాడు అంటే నేనేమి ఇది కాదా, నాలో ఈ గుణాలు లేవా, నేను చెడ్డవాడినా, లేకపోతే నన్ను కించపరుస్తున్నాడా అని తన కొంచెం ఆ వేరే విధమైన భావాలు కలుగుతాయి. కానీ అతని గురించిన గొప్పతనం చెప్పాడు అలా అంటే నన్ను ఏదో అంటున్నాడు అనే విషయం కాదు కదా అని ఎంతమంది క్యారెక్టర్ అట్లా ఒప్పుకోవడానికి రెడీగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడండి. క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, క్రికెట్ చూసేవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. సచిన్ టెండూల్కర్ బాగా ఆడినప్పుడు అందరూ చూసి అప్రిషియేట్ చేస్తారు, ఆనందిస్తారు. కానీ ఆయన్ని చూసి ఈర్ష్యపడతామా? లేదు కదా. ఎందుకని? భగవంతుడు ఆయనకి
క్రికెట్లో అంత అత్యున్నత స్థాయికి వెళ్ళేంత టాలెంట్ ఆ శక్తియుక్తులు ఇచ్చాడు. ఇంకోళ్ళకు ఇంకో దాంట్లో శక్తియుక్తులు ఉండొచ్చు, ఇంకోళ్ళ క్యారెక్టర్ ఇంకోలాగా ఉండొచ్చు. భగవంతుడు ఇచ్చిన మనకి వనరుల్ని ఎలా వాడుకుంటూ ముందుకెళ్ళాలి అనేది ఆలోచించుకుంటూ ఇంకా మెరుగవడానికి దానికి పదును పెట్టుకుని మనకిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. కానీ అవతల వ్యక్తి మీద వాళ్ళ సంతోషాలు, వాళ్ళ అచీవ్మెంట్స్ చూసి ఓర్వలేని తనంతో మనం కించపరుచుకుని మన వ్యక్తిత్వం, మన హృదయాన్ని కలుషితం చేసుకోవడం అనేది సరైన క్యారెక్టర్ కాదండి. అలాగ గనక మనం అనుకుని ఎప్పుడూ వేరే వాళ్ళ అప్రూవల్ కోసం మటుకు మనం ప్రయత్నించకూడదు. సంఘంలో మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ప్రతి వాళ్ళకి కూడా ప్రతి వాళ్ళు అప్రూవ్ చేయాలి. అంటే నేను చేస్తున్న పని బాగుంది, నేను ఈ పని చేశాను అంటే నన్ను అందరూ మెచ్చుకోవాలి, గుర్తించాలి అనేది. అది బాగా తగ్గించుకోవాలండి. ఎందుకు అసలు వేరే వాళ్ళ మెచ్చుకోవాలి నీకెందుకు? నీ కాన్షియన్స్ ఏం చెప్తుందో, నువ్వు ఒక క్యారెక్టర్తో నువ్వు ఒక పాజిటివ్ పని చేసినప్పుడు నీకు ఎవరి అప్రూవల్ అవసరం లేదే. భగవంతుడు నీకు ఆ బుద్ధి ఇచ్చాడు, ఆ బుద్ధితో నువ్వు ఈ పని చేసావు. ఎందుకో వేరే వాళ్ళ మెప్పెందుకు నీకు? సర్వేశ్వరుడు మెచ్చుకుంటే చాలదా? లోకం ఎందుకు మెచ్చుకోవాలి నిన్ను? అలాంటి అప్రూవల్ కోసం వేరే వాళ్ళ మీద చూసినంత వరకు కూడా మన క్యారెక్టర్ కంప్లీట్గా ఒక రిఫైన్డ్గా తయారవడానికి అవకాశం ఉండదండి. చాలా మనమే సంకుచిత భావాలతో నింపుకుని ముందుకు ఎదగకుండా మనమే కాళ్ళకు సంకెళ్ళు వేసుకుంటాం అలాంటి ప్రవర్తన ద్వారా. కాబట్టి అందరి విజయాల్ని కూడా చూసి అప్రిషియేట్ చేసి మనం అందరినీ కూడా భగవంతుడు సృష్టిలో వివిధ పార్శ్వాలు, వాళ్ళకొక శక్తి ఉంది, నాకొక శక్తి ఉంది అని మన క్యారెక్టర్ని ఇంకా దృఢపరుచుకుంటూ సమాజంలో మంచి పౌరులుగా ముందుకు వెళ్తే దేశానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ 4 మాటలు వాచ్ యువర్ క్యారెక్టర్ అనే అంశం కింద ఇవాళ ముచ్చటించుకునే అవకాశం ఇచ్చిన భక్తి వన్ యాజమాన్యానికి సాదర సాయిరామండి.